ఎక్కువగా ఉంది. జిల్లా వ్యాప్తంగా ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసులు పలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. 15 పోలీసు అవుట్ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరాయంగా వాహనాలను పరిశీలించాకే వదిలిపెడుతున్నారు. ఆ క్రమంలో మద్యం, నగదు పెద్ద మొత్తంలోనే పట్టుబడుతున్నాయి. ఇప్పటి వరకు 9.34 లక్షల రూపాయల నగదు, 400 గ్రాముల బంగారం, వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం సూళ్లూరుపేట చెక్పోస్టు వద్ద పోలీసుల తనిఖీల్లో 3.20 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 13న కడప జిల్లాలో నెల్లూరు జిల్లా పొదలకూరుకు చెందిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి నుంచి 3.72 లక్షల రూపాయల నగదును, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే చేజర్ల మండలంలో ఓ వ్యాపారి సరైన పత్రాలు లేకుండా 2.42 లక్షల రూపాయలు, 400 గ్రాముల బంగారం తీసుకెళ్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అదేవిధంగా ముత్తుకూరు, కోవూరుల్లో మద్యం నిల్వలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు, మాచర్ల ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల నుంచి 3 కోట్ల రూపాయలు మించే డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పరిధిలోని 12 చెక్ పోస్టుల ద్వారా వాహనాల్లో తరలిస్తున్న 1,96,00,000 సీజ్ చేశారు. ఇందులో 20 లక్షల రూపాయల ఆధారాలు చూపడంతో వెనక్కిచ్చేశారు. మిగిలిన మొత్తాన్ని ఆదాయ పన్ను శాఖకు అప్పగించారు. గుంటూరు అర్బన్ పరిధిలోని సుమారు 20 చెక్ పోస్టులతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి మరో 1.5 కోటి స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ, కృష్ణా, ప్రకాశం జిల్లా సరిహద్దుల నుంచి గుంటూరులోకొచ్చే ప్రతి వాహనాన్ని నిశితంగా తనిఖీ చేస్తున్నారు. బోర్డర్స్ లో సుమారు 12 చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు 1,96,00,000 సీజ్ చేయడం జరిగింది. 1,96,00,000. ఈ 1,96,00,000లో సుమారు 25 లక్షల రూపాయలు వెరిఫై చేసి రిటర్న్ చేయడం జరిగింది. జెన్యూన్ కేసు వల్ల 1,71,00,000 సీజ్ చేయడం, వారికి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకి తెలియపరచడం జరిగింది. ఒక్కొక్క నియోజకవర్గంలో 30 కోట్లు, 3 పార్టీలు 90 కోట్ల రూపాయలు. ఇది ప్రకాశం జిల్లా ఎన్నికల వ్యయం విశ్వరూపం. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చిన నిఘా వేదిక సభ్యులు డబ్బు, మద్యం నగరంలోకి తరలి రాకుండా, పంపిణీ జరగకుండా చూసేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ పోలీసులు ఎంత పగడ్బందీ ఏర్పాట్లు చేసినా డబ్బులు, మద్యం తరలిపోతూనే ఉన్నాయి. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తూనే ఉన్నారు. పార్టీల నాయకులు కొత్త పద్ధతుల్లో నగదు, మద్యం తరలిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు 1 కోటి రూపాయల దాకా పోలీసులు నిఘా వేసి పట్టుకున్నారు. భారతదేశంలో కల్లా అత్యధిక ఎన్నికల వ్యయం జరగబోతుంది నెల్లూరు లోక్సభ నియోజకవర్గంలో. దీనికి కారణం 2 బడా కాంట్రాక్టర్లు అక్కడ అభ్యర్థులుగా నిలబడటం. ఈరోజు ఎన్నికల ప్రక్రియ అనేది ఒక బేరసారాల ఆటగా మారింది తప్పితే రాజకీయ పార్టీల మధ్య, విధానాల మధ్య పోటీగా మారలేదు. వార్డుల్లో తిరిగి చోటామోటా నాయకులకు అన్ని ప్రధాన పార్టీలు భారీగా వరాలు కురిపించాయి. ఒంగోలు నియోజకవర్గ పరిధిలో ఓ నాయకుడు మండల స్థాయి నేతలకు 15 మందికి కార్లు పంపిణీ చేశారు. మరో పార్టీ నాయకులు వార్డుల్లో రోడ్డు పనులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. 3వ పార్టీ గ్రామస్థాయి నాయకులకు నగదు రూపంలో అందించింది. కొన్ని చోట్ల నగదుగా కాక బ్యాంకు చెక్కుల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. ఈపాటికే చాలా వరకు గ్రామస్థాయిలో డబ్బు పంపిణీ జరిగిపోయింది. కందుకూరులో ఒక పార్టీ యువనేత కార్యకర్తలకు 90 వాహనాలు అందించేందుకు సిద్ధం చేశారన్న సమాచారం అందుకున్న పోలీసులు వాటిని సీజ్ చేశారు. పొగాకు సీజన్ కావడం వల్ల చెక్కుల్లోనూ, అంబులెన్సుల్లోనూ నగదు అక్రమంగా తరలించే ఏర్పాట్లు చేస్తారనే అనుమానాలు కూడా పోలీసుల్లో ఉన్నాయి. ఇప్పటివరకు సుమారు 70 లక్షల రూపాయలని వివిధ చెక్ పోస్టుల్లో స్వాధీనం చేసుకోవడం జరిగింది. కొన్ని చోట్ల ఓటర్లకి పంపిణీ చేయడం కోసం అని చెప్పి 2 వీలర్స్, మొబైల్ ఫోన్స్ సేకరిస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ మేరకు కొన్ని చోట్ల తనిఖీలు చేయడం జరిగింది. కొన్ని 2 వీలర్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఎక్కడికెక్కడ మద్యం బెల్ట్ దుకాణాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. వాటికి కొత్త పద్ధతుల్లో పోలీసులు కన్నుగప్పి సరుకు తరలిస్తున్నారు. ఈ మద్యం, నగదు పంపిణీ నియంత్రణకు గ్రామస్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తోంది ఎన్నికల నిఘా వేదిక. కానీ గత ఎన్నికల్లో నమోదైన కేసులపైనే విచారణలు నేటికి కొలిక్కి రాకపోవడం వారందర్నీ కలవరపరుస్తున్న అంశం. ఎన్నికలకు 2 రోజుల ముందు ఇంటింటి ప్రచారం నిలిపివేత మంచి పరిణామమే అయినా నగదు, మద్యం నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఎన్నికల నిఘా వేదిక అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే ఉప ఎన్నికలు జరిగే జిల్లాల్లో బ్యాంకుల నుంచి ₹1,00,000 మించి విత్డ్రా చేసేవారి వివరాలు కలెక్టర్లకు తెలపాలని బ్యాంకర్లకు సందేశం పంపింది ఎన్నికల సంఘం. అభ్యర్థులు ఎన్నికల ఖర్చు పక్కా రికార్డు నిర్వహించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. అంతేగాక ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి వ్యయం మొత్తాన్ని దాని ద్వారానే నిర్వహించాలని సూచించింది. ఎలక్ట్రానిక్ రూపంలో అక్రమ నగదు బదిలీ కూడా జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 7.5 కోట్ల నగదు, 1,00,000 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు 7.5 crores డబ్బులు సీజ్ చేయడం జరిగింది. అరౌండ్ 1 lakh లీటర్స్ లీకర్ సీజ్ చేయడం కూడా జరిగింది. 1,400 వేల మంది మీద
సెక్షన్ 107, 108, 110 సిఆర్పిసి క్రింద బైండ్ అవుట్ చేయడం కూడా జరిగింది గుడ్ బిహేవియర్ కోసం. 1300 మీద లిక్కర్ వాళ్ళు ఎక్కడ సీజ్ చేశారు వాళ్ళ మీద కూడా కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో మరొక రకం గొడవలు. తిరుపతిలో నియమావళికి విరుద్ధంగా అభ్యర్థులు నాయకులు చేపడుతున్న ప్రచారంపై ఇప్పటికే కేసులు నమోదవుతున్నాయి. ప్రార్థనాలయంలో ప్రచారం నిర్వహించిన తెలుగుదేశం నేతలు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తులపైన విశ్వవిద్యాలయ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టగా, తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవన్లో ప్రచారం చేసిన ఎంపీ చింతామోహన్, అభ్యర్థి వెంకటరమణలపై తూర్పు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జగన్ తిరుపతి పర్యటన సందర్భంగా గోడ పత్రికలు అంటించిన వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన పోలీసులు కేసు పెట్టారు. నామినేషన్లకు ముందే ఈ స్థాయిలో ఉన్న మద్యం, నగదు జోరు ఎన్నికల దగ్గరకొచ్చే కొద్దీ మరే స్థాయిలో ఉంటాయనేది విశ్లేషకుల ఆందోళన. ఎంతైనా పర్వాలేదు, సీటు గెలవడం ముఖ్యం అనుకుంటున్న ఇటీవల ధోరణులు సరే రాను రాను ఎలా ఉంటుందో, ఎన్నికల సంఘం వీటిని ఎలా కట్టడి చేస్తోందో వేచి చూడాలి.